ఇగో ఆ ముచ్చట అట్లుంటే ప్రయలారా ఇంకో ముచ్చట ఇక మరి ఓట్లు వేసినాం మంచిగా ఉన్నది ఇక మరి టింగు అనుభవంగానే టంగుమని ఓటు పడే ఇక మరి ఆ ఓటు ఏడుకోతుంది ఏం కథ ఎట్లా లెక్క పెడతారు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎప్పుడు లెక్క పెడతారు ఏం సమాచారం అనేది మీకు ఇప్పుడు చెప్తా ఇక మొత్తం 49 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు చేస్తారంట ఇక మరి ఎల్లుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడి ఇస్తామని వికాస్ రాజ్ తెలిపిండు ఇక ఓట్ల లెక్కింపు కోసం ఇవాళ రేపు మమ్మురంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇక మొత్తం 49 సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని చెప్పి అంటా ఉన్నాడు ఇక మరి ఉదయం 8 గంటలకు తొలుత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఇక 8:30కి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఇక ప్రారంభం అవుతుందని చెప్పి అంటా ఉన్నాడు ఇక మొత్తం మీద చూసినట్లయితే ప్రయలారా మనకు ఇక మరి ఎల్లుండి పొద్దుగాల 8 గంటలకు ఇక ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది ఇక మరి స్టార్ట్ అయినాక ఇక ఫలితాలు తెలుస్తాయి ఇక మీకు అందరికీ ఎరికే ఉంటుంది మీ మనసులలో ఎవరు గెలుస్తారు ఏం సంగతి ఎందుకంటే ఇప్పటికే పల్లెలో పాకుతున్నది ఎవరు గెలుస్తారో అని ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రయలారా ఇప్పటికే వాళ్ళు ఎగురుతున్నారు మేము ఇక పార్టీలోకి అధికారంలోకి వచ్చినట్టే అని చెప్పి ఇక మరి ఎంతవరకు ఉన్నది ఏం కథ ఇక మీరే నిర్ణయం ఇస్తాము ఇక మరి మీ ప్రజల నిర్ణయం కోసం 3 తారీఖు దాకా వేచి చూస్తుంది మొత్తం యావత్ భారతదేశం అంతా ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మనం ఓట్లు వేసినాక ప్రయలారి అవన్నీ ఓట్లు ఈవీఎం లెక్క పెడతారు కదా ఇక మరి ఆడుకుపోయినాయి ఇక ఆడ భద్రంగానే ఉన్నాయి కానీ ఇక మరి ఎల్లుండి పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ చేస్తారు ఇక మరి అందరూ ఎదురు చూడాలి ఇక టీవీలు ముగడ పెట్టుకొని చూస్తే మంచిగా ఉంటుంది